నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, వేటికి అప్లై చేస్తే తొందరగా మేము జాబ్ని క్రాక్ చేయగలం, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమేలి గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలామంది జాబ్స్కి ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది చాలామందికి ఉన్నాయి. అంటే మ్యాక్సిమం క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వచ్చేస్తాయి, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఎక్కడెక్కడ జాబ్ అప్లై చేసుకోవాలంటారు, ఎలాంటి జాబ్స్ వీళ్ళకి ఆఫర్ చేస్తారు? రైటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాధురి గారు, ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులకి మై బెస్ట్ విషెస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగులో ఏమంటాము? స్నాతకోత్తర పట్టభద్రులు. ఇక అది బై అండ్ లార్జ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. అంటే అన్లెస్ యూ డూ పిహెచ్డి, ఆ తర్వాత పీడిఎఫ్ అని పోస్ట్ డాక్టర్ ఫెలో, ఆ రెండు వదిలేస్తే లాస్ట్ బట్ టూ అంటాం. మనం ఏమైనా ఇల్లు వస్తే వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే లాస్ట్ బట్ సెకండ్ అంటాము. అంటే పైన రెండు వదిలేసి అనే అర్థంలో. సో పైన ఈ పిహెచ్డి అండ్ పీడిఎఫ్ హైలీ సూపర్ఫిషియల్ ఇన్ ద సెన్స్, చాలా డెడికేటెడ్, డివోటెడ్. అవి పక్కన రీసెర్చ్ టైప్. బట్ నార్మల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో యూజువల్గా మనము అడుగుతాం ఎవరినైనా, ఈవెన్ పెళ్లి సంబంధాలు అప్పుడు కూడా, వరుడు కానీ వధువు కానీ గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేటా. ఇక 10th ఇంటర్మీడియట్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఈ గ్రాడ్యుయేషనే మినిమం క్వాలిఫికేషనల్ లెవెల్లో ఉంది. బట్ అట్లీస్ట్ ఒక బ్రాకెట్ ఆఫ్ పాపులేషన్లో. సో గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇక అక్కడికి ఇంకా మీరు విద్య సమాప్తమైనట్టే. జీవితంలో ప్రధానంగా మూడు ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి, నాట్ బియాండ్ దట్. మీకు 4వ వస్తే యూ కెన్ షేర్. మూడేంటి? ఒకటి విద్యాభ్యాసం స్టేజ్, విద్యార్థి దశ. అది మన పీజీకి లింక్ చేస్తున్నాం. పీజీతోని బై అండ్ లార్జ్ అయిపోయింది. రేర్ పర్సంటేజ్ దే గో ఫర్ పిహెచ్డి. రెండవది ఆర్జన. విద్యార్జన అయిపోయిన తర్వాత రెండవ ఆర్జన ధనార్జన. సో విస్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. మంచి ఎడ్యుకేషను, మంచి ఎర్నింగ్ ఉంటేనే మంచి స్పౌజ్ దొరుకుతుంది, లేదంటే లేదు. ఇప్పుడు ఆ పాయింట్ వచ్చింది కాబట్టి పెళ్లి విషయానికి వస్తే, నౌ ఇట్ ఈజ్ నో మోర్ గ్రూమ్స్ మార్కెట్, ఇట్ ఈస్ బ్రైడ్స్ మార్కెట్. ఆమె రేటము ఇట్స్ బ్రైడ్ మార్కెట్. సో ఉద్యోగానికి ఎంతైతే కాంపిటీషన్ ఉందో, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి దగ్గర సెలెక్ట్ కావాలంటే కూడా అంతే కాంపిటీషన్ ఉంది అని వీ కెన్ టేక్ ఇట్. మరి దానికోసమని యూ షుడ్ హ్యావ్ ఏ బెటర్ క్వాలిఫికేషన్ అండ్ ఏ బెటర్ మంత్లీ ఇన్కమ్. మళ్ళీ దాంట్లో నాకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లేదు, కానీ ఇన్కమ్ ఉంటే కూడా పీపుల్ మే నాట్ బిలీవ్ ఆర్ ట్రస్ట్ ఆర్ టేక్ ఇట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇది పర్మనెంట్ కాదు కదా. ఈ రోజుల్లో నువ్వు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నావు, ఓకే, బట్ హౌ లాంగ్ యూ కెన్ డూ దాట్? అవును. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో నువ్వు రిటైర్ అయ్యేంత వరకు, అన్లెస్ మీరేదైనా తప్పులు చేస్తే, ఉద్యోగి తప్పులు చేసి ఉద్యోగం పోగొట్టుకుంటే తప్ప, యు ఆర్ అష్యూర్డ్ ఆఫ్ ద శాలరీ. అండ్ దెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ సమ్ టర్మినల్ బెనిఫిట్స్, పెన్షన్, యు ఆర్ అష్యూర్డ్. సో దట్ ఈజ్ వన్ థింగ్. ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ మ్యారేజ్. సో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మ్యారేజ్, ఈ 3 తప్ప 4వ అంశం ఏమి లేదు. మిగిలిన ఏమన్నా ఉంటే అవన్నీ ఉపాంగాలు. పిల్లలు పుట్టారంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు పిల్లలు పుడతారు, పుట్టని వాళ్ళకి పుట్టరు, అది వేరే సంగతి. చాలామందికి పుడతారు. ఇక దాంట్లో కొత్త ఫేజ్ ఏమి లేదు. దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ కమింగ్ టు దిస్ థింగ్, మీరు వన్స్ యూ ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీ చేతిలో ఉంది. మరి కంపేర్ టు గ్రాడ్యుయేట్స్, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, మీరు హయ్యర్ పెడస్ట్లో ఉన్నారు కదా. మరి మీ వీక్నెస్ ఏంటి? వై ఆర్ యూ డౌటింగ్ థామస్ అంటుంటాం మనము. మళ్ళీ మీకు ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి వెన్ యూ హోల్డ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ యూ? అంటే నా ఇంటర్ప్రిటేషన్లో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పాస్పోర్ట్,
టు అప్లై. కానీ వీసా కూడా కావాలి కదా, వేరే దేశానికి పోవాలంటే పాస్పోర్ట్తో పాటు వీసా కావాలి. ఇక్కడ వీసా ఏంటి, వేరే దేశానికి కాదు, ఉద్యోగం రావడానికి. అంటే మీకు ఆ కెపాసిటీ, క్షమత, నాలెడ్జ్, ఆర్ యూ బ్యాక్డ్ విత్ ద సఫిషియంట్ ఆర్ మోర్ నాలెడ్జ్ దెన్ యువర్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ పేపర్ మీద, కానీ ఇంటర్వ్యూలో మీ ప్రతిభ మీరు ప్రదర్శించుకోవాలి కదా, మీరు చదివిన సబ్జెక్ట్ మీద మీకు ఎంత గ్రిప్పు, ఎంత కమాండ్ ఉంది అనేసి. అవును. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో నా పాయింట్ ఏమంటే, మీరు ఎంత మార్కెట్ లేని పీజీ కోర్స్ చేసినా, లిటరేచర్, తెలుగు లిటరేచర్, దానివల్ల ఏం జాబ్ వస్తుంది అని అనుకున్నా కూడా, నా పాయింట్ ఏమంటే, యూ షుడ్ బి ఎ కౌంటబుల్ ఫిగర్ ఇన్ ద టాప్ 10% దోస్ హూ హ్యావ్ డన్ దట్ కోర్స్. ఓకే. ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఎంఏ చేసిన టాప్ ర్యాంకింగ్ వాళ్ళల్లో ఇఫ్ యూ ఆర్ ద 10% యూ విల్ గెట్ ఈ జాబ్. మీకు తెలుగు లెక్చరర్ జాబ్ అక్కర్లా, మీరు నాటకాలకు కానీ, సినిమాలకు కానీ, లేకపోతే బోధకులుగా అంటే భాష నేర్పించడానికి కానీ, డైలాగ్స్ రాయడానికి కానీ, దేనికైనా కూడా భాష మీద పట్టిమే ఉంటే చాలు. ఇది నేను ఎంఏ తెలుగు గురించి చెప్తున్నాను. ఎంఏ ఇంగ్లీష్ అదేనా అంతే. మీరు డ్రాయింగ్లో చేశారు ఏదో పీజీ డిప్లొమా, యూ షుడ్ బి ఎ ఫస్ట్ క్లాస్ డ్రాయింగ్ మాస్టర్. కోర్స్ ఏదో నామమాత్రంగా చేసి ఎక్స్పర్టైజ్ లేకుండా ఉంటే దట్ విల్ బి ఎ సెట్ బ్యాక్, డ్రాబ్యాక్. ఇంకో పాయింట్ కూడా అమ్మ, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, మీరు కుదరక సఫిషియంట్ నాలెడ్జ్తో ఆర్ నాట్ బ్యాక్డ్, అప్పుడు కుదరలా అప్పుడు చదువుకోవడానికి. ఇప్పుడు చదువుకో, క్వాలిఫికేషన్ అయితే మీకు వచ్చేసింది, పాస్పోర్ట్ వచ్చింది, మరి దాన్ని బ్యాకప్ కోసము ఆ పుస్తకాలని ఇప్పుడు తిరిగాయి. డిగ్రీలో గ్యాప్ ఉంది, డిగ్రీ పుస్తకాలు చదువుకో, 2-3 నెలల్లో చదవచ్చు. మీరు 3 years పోక్కర్రా, ఆల్రెడీ మీరు చదివారు 70-80%. గ్రాబ్ నాలెడ్జ్ అంతే. గ్రాబ్ నాలెడ్జ్ అంతే. మనము పొలం దున్నేటప్పుడు 2 పదాలు వాడతాము, ఈరువాలు, పూర్వాలు అని. అంటే ఫస్ట్ ఒకసారి టిల్ చేయడము, మళ్ళీ సెకండ్ టైం టిల్ చేయడం. నువ్వు సెకండ్ టైం చెయ్యి. ఇది మీరు ఇంటర్ చేస్తున్నప్పుడు ఒక 4 రోజులు పోలేదు దేనికో, మళ్ళీ దీన్ని ఆ మిస్ అయిన క్లాస్లో మళ్ళీ నువ్వు చదువుకోలే కదా. జనరల్గా వీ డోంట్ డూ ఇట్, ఎందుకంటే మనకు పాస్ మార్కులు 40తో సరిపోయింది, మనకి 35-40తో సరిపోయింది. పర్వాలేదు. మరి ఆ డెప్త్ అట్నే ఉండిపోయింది కదా నాలెడ్జ్ వైజ్. అవన్నీ మీరు పీజీ కంప్లీట్ చేసి ఉద్యోగం వచ్చే లోపల ఆ గ్యాప్ టైంని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయండి. నేను కాల వినియోగానికి ఉప్మా అనే పదం వాడుతుంటాను. UPMA ఉప్మా, మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా, అది షార్ట్ ఫామ్లో వాడతాను. మనకే ఫెసిలిటీ ఉన్నా పర్టికులర్లీ టైం వి అన్యూజ్ ఇట్. ఏమీ పని చేయకపోతే అన్యూజే కదా టైం పాసెస్, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, అండర్ యూజ్ ఇట్. మీరు 1 గంట సేపట్లో ఫినిష్ చేయాల్సిన పని 3 గంటలు తీసుకున్నారు, అండర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. ప్రాపర్ యూస్ దట్ వీ నెవర్ డూ, వీ మిస్యూజ్ ద టైం. కాలేజీకి పోతుంటా అంటారు, ఫ్రెండ్ ఇంటికి పోతారు, లేకపోతే సినిమాకి పోతారు. చిన్నప్పుడు అబద్ధాలు, పెద్దగైన తర్వాత రిపెంటెన్సు. చిన్నప్పుడు తప్పులు చేయడము, తర్వాత రిపెంటెన్సు. మిస్యూజ్, అబ్యూస్, ఇంకా మిక్కిలి మిస్యూజ్ని, అపరిమితమైన మిస్యూజ్, వీసే అబ్యూస్. ఇవన్నీ మీకు ఉప్మాలో వస్తాయి. వాట్ ఎవర్. పీజీ వాళ్ళకి చదువు దశ దాదాపుగా అయిపోయింది కనుక, అన్లెస్ యూ ఆప్ట్ టు డూ PhD, PhD చేయొచ్చు. వాట్ ఐ సజెస్ట్ ఈజ్ దట్ మీరు PhDలో అడ్మిషన్ తీసుకొని PhD ఒకవైపు సాగిస్తూనే మీకు ఎక్కడైతే లూప్ హోల్స్, సెట్ బ్యాక్స్ ఉన్నాయో, రైట్ ఫ్రమ్ LKG టు PG, అవన్నీ గ్యాప్ ఫిలప్ చేసుకోండి అనౌపచారిక రూపంలో. దట్ ఈస్ 1 థింగ్. అండ్ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. PhD చేయడానికి రమారమి 3 to 4 years పడుతుంది, మినిమం 3 years పడుతుంది. ఈ 3 yearsలో యూ కెన్ డెవలప్ knowledge part of it, and you can go on applying for various competitive examination. ఆ ప్రిపరేషన్లో కూడా నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్కడో దగ్గర మీకు ఉద్యోగం దొరుకుతుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ పట్టుకొని, ఎకనామిక్ కండిషన్ నుంచి మీరు తక్కువ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే చిన్న ఉద్యోగమైనా యూ యాక్సెప్ట్ ఇట్. నేను PG చేశాను, ఆఫీసర్ కన్నా తక్కువ నేను చేయని భీష్మించుకొని పోవాల్సిన పని లేదు. యూ జాయిన్ ఇన్ ఏ క్లరికల్ పోస్ట్ అండ్ అప్లై ఫర్ ఆఫీసర్ పోస్ట్. అది వస్తే ఇది వదిలి. సో మీకు ఇటువైపు PhD అయిపోతుంది, మీరు MBBS చేయకపోయినా కూడా డాక్టర్ అన్న టైటిల్ వస్తుంది. ఈ గ్యాప్ టైప్లో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని మీ నాలెడ్జ్ పెరుగుతుంది, జాబ్ కూడా వస్తుంది. సో PG వాళ్ళకి అబుండెంట్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
ఇంటర్ వాళ్ళే దే ఆర్ ఏబుల్ టు కమ్అవుట్ సక్సెస్ఫుల్లీ, డిగ్రీ వాళ్ళు వస్తున్నారు. సో పీజీ వాళ్ళని అడిగేది ఏమున్నది. సో అల్టిమేట్గా మనిషికి నేను CCC అని చెప్తుంటాను. కన్విక్షన్, కాన్ఫిడెన్స్, కరేజ్, ఈ 3 ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.